హలో హాయ్ ఫ్రెండ్, అస్సలాము అలైకుం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు పెసలు, జొన్నలు, ఉద్దిపప్పు అనేది పిండి తయారు చేయబోతున్నాను. దోశ పిండిలాగా. దోశ ఎలా వేసుకోవాలో, వాటితో పిండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ముందుగా అయితే మిక్సీ జార్ అయితే పెట్టుకొని అందులో అయితే కొద్దిగా పెసలు ముందే నైట్ అంతా నానబెట్టుకున్న పెసలు, కొద్దిగా బియ్యం నానబెట్టాను. బియ్యం తర్వాత వచ్చి జొన్నలు, తర్వాత ఉద్దిపప్పు, అవన్నీ మూడు మిక్స్ చేసి కొన్ని కొన్ని వేసుకొని మిక్స్ చేసి మిక్సీ అయితే వేసుకోవాలి. మిక్సీ వేసిన తర్వాత ఇంకా కొన్ని మిగతా ఉంటాయి కదండి, అవి కూడా మిగిలినవన్నీ వేసేసుకొని కొద్దిగా జీలకర్ర అయితే వేసుకొని, జీలకర్ర, ఉప్పు, పిండికి సరిపడేంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని కదుపుతూ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా మెత్తగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి మిక్సీ అనేది పట్టేసుకోవాలి. పిండి దోశలాగా అనేది కంటెంట్ రావాలండి. బాగా పిండి దోశ ఎలా తయారు చేస్తామో, నార్మల్ పిండి దోశ సేమ్ అలాగే కంటెంట్ చాలా మెత్తగా స్మూత్గా వచ్చేంత వరకు మిక్సీ అనేది పట్టేసుకోవాలి. అలా కదుపుతూ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉప్పు సరిపోయిందా లేదా, కావాలంటే అందులో మీరు పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు. మా వారు తినరు కాబట్టి నేను పచ్చిమిర్చి అనేది యాడ్ చేయలేదు. మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ అనేది వస్తుంది. అలా కదుపుతూ మిక్స్ చేస్తూ పిండి అనేది చాలా స్మూత్గా వచ్చేంత వరకు మిక్సీ అనేది పట్టేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో కంటెంట్, చాలా బాగా వచ్చింది పిండి అనేది. అంత స్మూత్ వచ్చి తర్వాత అయితే ఒక బౌల్లో అయితే తీసేసుకోవాలి. మొత్తము వాటర్ అనేది మనం దోశ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలాగే వాటర్ అనేది వేసుకొని దోశ పిండి అయితే కొంచెం సోడా అనేది వేసి కలుపుకోవాలి. తర్వాత అయితే నేను పెను అయితే పెట్టేస్తున్నాను స్టవ్ మీద. సమయానికి స్టవ్ లైటర్ కూడా పని చేయలేదండి. నేను అగ్గిపెట్టితో అయితే వేసేసుకున్నాను. తర్వాత పెనంకి అయితే ఆయిల్ అంతా వేసేసాను, పట్టేసిన తర్వాత దోశ అనేది వేసేసానండి. చూడండి ఎంత బాగా వస్తుందో, చాలా టేస్ట్ అనేది ఉంటుందండి. దీనికైతే పక్కన చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికి కొబ్బరి చట్నీ అయినా, పుదీనా చట్నీ అయినా, కారం అయినా బాగా టేస్ట్ అనేది వస్తుందండి. మీ ఇష్టం, మీ మూడిట్లో ఏదైనా చేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంది. చట్నీ అయితే దోశలోకి చట్నీ ఇంపార్టెంట్. వేడిగా వేసుకొని 5 నిమిషాల్లో అంతా ఈజీగా రెడీ అయిపోతుందండి. పిండి అనేది నైట్ అంతా నానబెట్టుకొని మిక్సీ పట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ చట్నీ వేసేసుకోవడమే. చాలా ఈజీ. ఇంత ఫాస్ట్గా అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్. చాలా హెల్దీ కూడా అండి. హెల్దీ బెనిఫిట్స్, పెసళ్ళు కానీ, ఉద్దిపప్పు కానీ, జొన్నలు కానీ చాలా హెల్దీ ఫుడ్ అండి. దీన్ని ఇడ్లీ మాదిరిగా అయినా వేసుకోవచ్చు. సేమ్ ఇలాగే గట్టిగా అనేది వేసుకొని ఇడ్లీ అయినా వేసుకోవచ్చు. దీని చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంది. టేస్ట్ కూడా అదిరిపోయింది. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే నా కామెంట్స్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. బాయ్.